2019 నుండి 2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఏం చేసుకున్నారు? దాచుకున్నారు, దోచుకున్నారు. 2 రకాలుగా బాగుపడ్డారు. మరి ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తోంది అనేది చాలామంది ప్రశ్న. ముఖ్యంగా ఉదయం లేస్తే ఇదివరకు ఏం చూసేవాళ్ళం? హత్యలు, మానభంగాలు, అఘాయిత్యాలు, దొంగతనాలు, దోపిడీలు. ఉదయం లేగంగానే పేపర్ ఓపెన్ చేస్తే ఇదివరకు అవే ఉండేవి. కానీ ఇప్పుడేం వస్తున్నాయి? ఒకసారి ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత దోచుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంత దోచుకున్నాడు, వైసీపీ నేతలు ఇంత దోచుకున్నారు, కాకినాడ సీపోర్ట్లో అంత జరిగింది, పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారు, దీంట్లో అధికారులు ఉన్నారు, బియ్యం బస్తాలు మిస్ అయినాయి, ఇన్ని కోట్ల నష్టం వచ్చింది, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ని తీసుకెళ్ళి అరబిందో చేతుల్లో పెట్టారు, ఇంకా దందాలు రకరకాలుగా ఉదయం లేవంగానే ఇవే. ఏం జరుగుతోంది? ఒక ఇష్యూ జరిగింది. సపోజ్ కాకినాడ సీపోర్ట్ ఇష్యూ బయటకు వచ్చింది. ఏం చేశారు? ఒక 4 రోజులు దేని మీద? సీజ్ ద షిప్ వెనకాల బీజియం అద్దరగొట్టేశారు. ఎన్ని రోజులు? 4 రోజులు. మామూలుగా మారుమ్రోగల బాబ్బా అసలు ఒక రేంజ్లో 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు అయిపోయింది. ఇంకా 7 రోజుల్లో ఇంకా మాట్లాడేవాళ్ళు ఏం లేదు. దాని గురించి ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇష్యూ బయటకు వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు బయటికి. అది అక్కడితో అయిపోయింది. ఈలోపు పేర్ని నాని ఇష్యూ ఏమని? బియ్యం బస్తాలు గొడవంలోంచి, ఆయన సొంత గొడవంలోంచి మిస్ అయ్యాయి, వాళ్ళు పరారీలో ఉన్నారు. మిస్ అయ్యాయని వెంటనే వచ్చింది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలా? పరారీలో ఉన్నారు, హైకోర్టును ఆశ్రయించారు, ఇలా రకరకాలు. అధికారులు ఎందుకు అరెస్టు చేయలా? పారిపోయే టైం ఎందుకు ఇచ్చారు? ఈ ఇష్యూ మీద మళ్ళీ 1, 2, 3, 4 అయిపోయి 4 రోజులు అయిపోయింది, క్లోజ్. నెక్స్ట్ ఇంకోటి విజయసాయిరెడ్డి పేరు, అది కూడా 1, 2, 3, 4 క్లోజ్. ఇలా ప్రతి విషయం 4 రోజులు మాట్లాడుకుంటున్నారు, అయిపోతుంది. ఆ నెక్స్ట్ ఏంటి అనేది జనానికి ఎవరు సమాధానం చెప్పట్లా.